అటిక సిఎల్పి సమావేశంలో రహస్య భేటీకి ఎమ్మెల్యేలు రహస్య భేటీకి సంబంధించిన అంశం గురించి ప్రస్తావన వచ్చింది. దీనికి సంబంధించి ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి స్పందించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి. మొత్తానికి 5:30 గంటల సుదీర్ఘ భేటీ తర్వాత ఇప్పుడే మీటింగ్ ముగిసింది. మంత్రులు ఎమ్మెల్యేలు అంతా కూడా వెళ్ళిపోతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో ఢిల్లీ కూడా బయలుదేరనున్నారు. ఢిల్లీ మీటింగ్ అనంతరం ఢిల్లీ వెళ్ళడంతో ప్రస్తుతం ఈ టూర్ అనేది చాలా కీలకంగా మారింది. సో ఈరోజు ఢిల్లీలో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు దీపదాస్ మున్షి, టీపీసీసీ చీఫ్, మిగతా మంత్రులు కూడా వెళ్ళనున్నారు. సో ప్రధానంగా ఈ మరికొద్ది రోజుల్లో ఏర్పాటు చేయబోయేటటువంటి బీసీ భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీని, అదేవిధంగా మెదక్లో ఏర్పాటు చేయబోయేటటువంటి మీటింగ్కి ఖర్గేని మనతో అనిరుద్ ఈరోజు చెప్పినాను కదా మీకు చెప్పినాను కదా ఇప్పుడు సిఎల్పి మీటింగ్ చెప్పినాను కదా మీకు చెప్పినాను. నేను ఏ మంత్రి మీద ఎవరి మీద కాదు, జరిగిన అసైన్ ల్యాండ్స్ బీఆర్ఎస్ గవర్నమెంట్ క్లియర్ గా చెప్తున్నాను. దానిపైన ఎంక్వైరీలో రహస్య భేటీ కాదు అది. దయచేసి ఒకటి చెప్తున్నాను, మీకు అందరికి దండం పెట్టి చెప్తాను. రహస్య భేటీ కాదు. రహస్య భేటీ అంటే ఎక్కడ ఫామ్ హౌస్ లో పోయి కూర్చుంటారు. ఊరు సెంటర్ లో ఎవరు కూర్చోరు. ఊర్లో సెంటర్ పోయి ఊర్లో కింద కూర్చొని తిన్నాము. మీరు కాదు వీడియో తెచ్చుకొని ఇంకోతో అసైన్ కాదు. సో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేస్తే కూడా అనిరుద్ మాట్లాడడం లేదు. దించు అడిగినాను. దాని తర్వాత గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కొన్ని వందల ఎకరాలు నా కాన్స్టిట్యున్సీన అసైన్డ్ ల్యాండ్స్ అంటే సీలింగ్ ల్యాండ్స్ డిక్లేర్ చేసి పట్టాలు చేసుకున్నారు. దానిపైన క్లియర్ గా ఎంక్వైరీ చేయాలని చెప్పినాను. ప్రధానంగా ఒక మంత్రికి వ్యతిరేకంగా ఈ భేటీ పెట్టారనే వార్తలు వస్తున్నాయి. దాని మీద మీ స్పందన ఏంటి? నేను పేరు ఎవరు చెప్పలేదు. ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో ఎవరున్నారు అనేది, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరున్నారు అనేది, ఎవరిపైన రిజిస్ట్రేషన్ అనేది అన్ని బయటపడతాయి. ప్రభుత్వంలో కాలేదు, పాత గవర్నమెంట్ గురించి చెప్పినాను నేను. నా కాన్స్టిట్యున్సీ ఇష్యూస్ ఉన్నాయి. కాన్స్టిట్యున్సీ ఇష్యూస్ చెప్పినా కదా ప్రాబ్లం.